అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మనం నేర్చుకుంటున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాం. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలు, భౌతిక జీవితాలు వర్ధిల్లటానికి ఎంతగానో ఉపయోగపడతాయి కదా. ఎవరో ఒకరు ఏదో ఒక సంగతి చెప్పినప్పుడు ఆ సంగతి ఇంతకుముందు మనకు తెలిసినప్పటికీ ఇతరులు చెప్పటం ద్వారా ఆ మాట యొక్క ప్రాముఖ్యత, ఆ సందర్భము యొక్క విశిష్టత ద్విగుణీకృతం అవుతుంది కదా. అందుకనే మనం దేవుని దాసులు చెప్పే మాటలు వింటున్నాము. మరి ఈరోజు మహాభక్తుడైన యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నారు కదా. బాప్తిస్మము అంటే ఆధ్యాత్మికంగా చైతన్యము పొంది ఆ పొందిన చైతన్యమునకు బహిరంగ గుర్తుగా నీటిలో మునిగి లేచిన బాప్తిస్మము పొందటం, దానిని బాప్తిస్మము అన్నారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందిన తర్వాత నీటిలో మునిగి లేచే బహిరంగ సూచన అన్నమాట. అలాంటి కార్యక్రమాలను దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత వారు నిజమైన మార్పు పొందినట్లయితే ముందుకొచ్చిన వారికి యోర్దాను నదిలో బాప్తిస్మములు ఇచ్చే యోహాను ఆ కార్యక్రమాన్ని జరిగించేవాడు. ఇది చాలా కీలకమైనటువంటిది. మారు మనసు పొంది వారి హృదయములో జరిగిన పాపక్షమాపణ ప్రక్రియకు బహిరంగ సూచనగా ఉండవలసిన బాప్తిస్మమును వాయిదా వేయటం ఏ విధంగానూ మంచిది కాదు. కొంతమంది ప్రభువుని విశ్వసించినప్పటికీ, సంఘములలో కొనసాగుతున్నప్పటికీ, ప్రభు అంటే ఇష్టమైనప్పటికీ, ఒకవేళ మేము బాప్తిస్మము పొందితే ఫలానా పనులు చేయకూడదు గనుక ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత, లేదా మన సంతోషాలన్నీ కూడా ఏదో ఒక విధంగా కొంతకాలం అనుభవించిన తర్వాత బాప్తిస్మం తీసుకుందాము అనే ధోరణి కూడా సరి అయినటువంటిది కాదండి. మారు మనసు పొందిన వెంటనే, అది మనలో నిర్ధారణకు వచ్చిన తరువాత వెంటనే మీ దగ్గరలో ఉన్న, మీరు వెళ్ళే సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకులతో మాట్లాడి ఆ పనిని జరిగించాలి. కొంతమంది అసలు ఇదేమీ లేకుండా బాప్తిస్మాన్ని పొంది మేము గొప్పవాళ్ళము అంటారు. అంటే వాళ్ళ జీవితాలలో ఏ విధమైన మార్పు లేదు, దురభ్యాసాలలో మార్పు లేదు, మాటలో మార్పు లేదు, జీవితంలో అంతకంటే మార్పు లేదు. అదేమంటే నేను చిన్నప్పుడే బాప్తిస్మం పొందాను, రక్షణ అనే టిక్కెట్ నాకు వచ్చేసింది, నేను నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాననే భ్రమలో ఉంటారు. ఇదొక రకమైనటువంటి తరగతికి చెందిన ప్రజలుగా మనం భావించాలి. మారు మనసు పొంది ఇక తిరిగి చూడకుండాను దేవుణ్ణే అనుసరించే పద్ధతికి కట్టుబడిన వారు బహిరంగ సూచనగా తీసుకోవలసిన బాప్తిస్మమును కొంతమంది అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారో తెలియదు. పెళ్లి చేయటానికి దైవ సేవకులు బాప్తిస్మం అవసరమైనందున ఆ పెళ్లి సందర్భపు బాప్తిస్మాన్ని పొందారు, కానీ జీవితంలో మార్పు లేదు. ఏదో శుభం కలుగుతుందని బాప్తిస్మం పొందారు, కానీ జీవితంలో మార్పు లేదు. ఏదో కళాశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది కనుక బాప్తిస్మము పొందాలన్నారు, అందుకు పొందారు తప్ప జీవితంలో ఏ విధమైన మార్పు లేదు. ఇది కూడా సరి అయినటువంటిది కాదు. మార్పు చెందిన తర్వాత కూడా ఇంకా నేను సిద్ధపడుతున్నాను అనే పేరుతో ఆలస్యం చేయటం కూడా మంచిది కాదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ సంగతులను తన దగ్గరకు వచ్చిన ప్రజలకు స్పష్టంగా తెలియజేశాడు. దాదాపు మొలలోతు నీళ్లలో నిలబడి, అదే యోర్దాను నదిలో నిలబడి ఒడ్డున ఉన్న ప్రజలను ఉద్దేశించి స్పష్టంగా సూటిగా దేవుని సంగతులను చెప్పాడు. వాళ్ళు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారోననే సంగతులను చెప్పాడు. సర్పసంతానమా అని వారిని సంబోధించాడు. అనగా ఏదెను వనములో సర్పము రూపములో అపవాది వారికి ప్రత్యక్షమై వారిని మోసగించిన విధమును దృష్టిలో పెట్టుకుని ఆ పద్ధతులను అనుసరించే మీరు ఆ సర్పమునకు సంతానమై ఉన్నారు అనే భావనను అంతర్లీనంగా వ్యక్తం చేస్తూ, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారని అనుకుంటున్నారు? మీరు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు, మీకు తోచినట్లుగా మీరు వ్యవహరిస్తున్నారు, ఇది పద్ధతి కాదు అని వారిలో ఉన్న అనాధ్యాత్మికతను స్పష్టంగా చూపించాడు.
అంటే కొన్నిసార్లు ఉన్న మాటలు ఉన్నట్లుగా బోధించటం కష్టంగా ఉంటుంది కదా. వినేవాళ్ళకి కష్టం, కొన్నిసార్లు చెప్పేవాళ్ళకు కూడా కష్టం కదా. అలాగని వాస్తవాలను వాస్తవాలుగా చెప్పకుండాను సమర్థించుకుంటూ మీరు గొప్పగా ఉన్నారు, మీరు మంచిగా ఉన్నారు, మీరు నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు, మీరు పరలోకంలో స్థానాన్ని సంపాదించుకున్నారు అని ఎవరో వెళ్ళి చూసి వచ్చినట్లుగా చెప్పలేరు కదా. అలా చెబితే వింటే బాగుంటుందని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ చెవులకు ఇంపైన మాటలు, వారికి ఇష్టమైన మాటలు, వారికి ఇష్టమైన బోధలు, వారు చెప్పినట్లుగా నడుచుకునే పద్ధతులు ఉంటే బాగుండు అని భావిస్తారు. కాస్త ఆర్థికంగా స్థితిమంతులు, అధికారంలో ఉన్నవారు అనుకోండి, వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవాలని మరి కొంతమంది కూడా స్పందిస్తూ ఉంటారేమో. గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం మంచిదే, పెద్దలను గౌరవించటం మంచిదే, అధికారులను గౌరవించటం మంచిదే, కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యములో ఉన్న సంగతులను ఉన్నట్లుగా వారికి అర్థమయ్యేటట్లుగా అనవసరమైన వ్యాఖ్యానములకు తావు లేకుండా, విపరీత ధోరణులకు సిద్ధాంతాలకు తావు లేకుండా స్పష్టముగా అందించవలసిన బాధ్యత సంఘ నాయకత్వముపై ఉన్నది కదా. ఇక్కడ ఇదే చేస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను వారితో చెప్పినటువంటి మాటను నేను చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయము లూకా సువార్త 8వ వచనము. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం పూర్తిగా గమనించవలసిన సంగతి ఏమిటంటే, ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులు, అంటే శాస్త్రము తెలిసిన వాళ్ళే శాస్త్రులు కానీ శాస్త్రము తెలియని వాళ్ళు శాస్త్రులు కాదు. పరిసయ్యులు అనగా కాస్త శాస్త్రము తెలిసి వయస్సు ద్వారా అనుభవాన్ని సాధించి పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ప్రత్యేకింపబడిన వాళ్ళు. వీళ్ళు బాగా ఆనాటి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుకున్నారు. వీళ్ళు బాగా చదువుకున్నందున, చరిత్ర తెలిసినందున, మేము అబ్రహాము సంతానం అండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆయనలో నుంచి వచ్చిన 12 గోత్రాలు, ఆ గోత్రాలలో నుంచి వచ్చినటువంటి సంతానమైన మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, ఏమైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, ఎందుకంటే అబ్రహాము మా పక్షంగా పోరాడతాడు, మా పక్షంగా వకాల్తా పుచ్చుకుని దేవుని సన్నిధిలో మాకు మంచి స్థానాన్ని కల్పిస్తాడు అనే అపోహలో బ్రతికేస్తున్నారు అన్నమాట. ఇదొక విచిత్రమైన పద్ధతి కదా. ఎవరి విమోచన వారిది కదా, ఎవరి దోష నివారణ వారికి సంబంధించినది కదా. మన ఇళ్లల్లో గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారని, ప్రార్థనా పరులు ఉన్నారని, వాళ్ళను బట్టి మనకేదో విమోచన సంక్రమిస్తుందని మనం అన్నిసార్లు భావించలేము కదా. ఈ సంగతిని కూడా గుర్తించాలి. వాళ్ళు ఉండటం గొప్పే, వాళ్ళ ప్రభావము మన మీద ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళ ప్రార్థన కానీ వాళ్ళ విమోచన కానీ మనకు కొంతవరకు ఉపయోగపడుతుంది. విమోచన ఉపయోగపడుతుందని కాదు, కానీ వారు చేసే ప్రార్థనలు మనకు కొంత రక్షణను కల్పించే మాట నిజం, కొన్ని దీవెనలను దేవుని ద్వారా కలిగించే మాట నిజం. అయితే దేవుని సన్నిధికి చేర్చటం అనే సంగతికి వారు ప్రార్థన చేసినందున జరగదు. వారు ప్రార్థన చేసినప్పుడు మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొందితే జరుగుతుంది. అలా కాకుండా ఫలానా వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు, ఫలానా గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు కనుక నేను కూడా వాళ్ళతో పాటు పరలోకానికి వెళ్ళిపోతానంటే అది ఎలా సాధ్యం? ఇక్కడున్న శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు అనబడిన వాళ్ళు కానీ, వారికి అనుబంధముగా ఉన్న కొంతమంది భావించే భావన ఏమిటంటే, అబ్రహాము మా పితరుడండి, అందుకని మేము ఆయనకు సంబంధించిన ప్రజలం గనక మేము ఎలాగైనా భక్తి చేయొచ్చు, భక్తిని మా చెప్పు చేతల్లోకి తీసుకుని మాకు తోచినట్లుగా మేము చేస్తామని వాళ్ళు పొరపాటుగా ఆలోచన చేస్తున్నారు. ఆ సంగతి బాప్తిస్మములు ఇచ్చే యోహాను గుర్తించాడు. దైవజ్ఞుడు కదా, ప్రజల ఆలోచనలను గుర్తించి దేవుని వాక్యమును చెప్పగలిగిన వాడు. దైవజ్ఞానము అంటే ఇదేనండి. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే ఇదే. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దేవుడు ఆ సందర్భానికి కావలసిన ఆలోచనలను, మాటలను ఇచ్చి ప్రజలను స్పృశింపజేస్తాడు. దానినే దైవజ్ఞానము అన్నారు. ఏదో చదివితే వచ్చే జ్ఞానం కాదు, లేకపోతే డిగ్రీలు చేస్తే వచ్చే జ్ఞానం కాదు. ఆ పద్ధతి ఒకటి ఉన్నది.
సహజ సిద్ధంగా దేవుని అధీనములో ఉన్నప్పుడు దేవుడు తన దాసులను వినియోగించుకొని వారు ఉపన్యసించేటప్పుడు అద్భుతమైన జ్ఞానవాక్కులు సంఘమునకు వినిపిస్తున్నాడు కదా. మీ ప్రాంతాలలో ఉన్న దైవ సేవకులు భౌతికంగా పెద్ద విద్యార్హత లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా గంభీరమైన సత్యాలను ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే పరిశుద్ధాత్మని సహాయము ద్వారా వారు సంఘమును దేవుని మాటలతో స్పృశిస్తున్నారని మనం గమనించాలి. ఇక్కడ బాప్తిస్మములిచ్చే యోహాను వచ్చిన ప్రజల హృదయాలలో ఉన్న ఆలోచనలను చెబుతున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో ఆ సంగతులు యోర్దాను నదిలో నడుములోతు నీళ్లలో నిలబడి చెబుతున్నాడు. సర్పసంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు? అబ్రహాము తప్పిస్తాడని మీరు అనుకుంటున్నారు. ఆ సంగతులు వచ్చి ఈయనతో చెప్పారా ఏమిటి? ఈయనతో ఏమీ చెప్పలేదు. వాళ్ళల్లో వాళ్ళు అనుకుని ఉంటారు. దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహానుతో చెప్పాడు, మీరు ఇలా అనుకుంటున్నారు, ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఈ రాళ్ల వలన అవసరమని అనుకుంటే దేవుడు అబ్రహాముకు సంతానాన్ని పుట్టించగలిగిన సమర్థుడు. అది సామెతగా చెప్పినటువంటి మాట. రాళ్లలో నుంచి పిల్లలు ఎలా వస్తారు, కానీ దేవుడు తలుచుకుంటే తన కొరకైన సంతానాన్ని ఎక్కడి నుంచినైనా పుట్టింపగలిగిన సమర్థుడు అనే భావన చెప్పటానికి ఆ అలంకార భాష అక్కడ వాడబడింది. అబ్రహాము సంతానము మీరు కావచ్చు, ఏది కొన్ని తరాలుగా వారికి పుట్టుకొచ్చినందున మీరు అబ్రహాము సంతానం కావచ్చు. అబ్రహాము విమోచన అబ్రహాముదే, ఇస్సాకు విమోచన ఇస్సాకుదే, యాకోబు విమోచన యాకోబుదే, కానీ వాళ్ళందరిది మీకు సంక్రమిస్తుందా ఏమిటి? అది సంక్రమించదు కదా. ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు? ఎవరి జీవం వారిదే కదా, ఎవరి జీవితం వారిదే కదా, ఎవరి శరీరం వారిదే కదా, ఎవరి భక్తి వారిదే కదా. ఆస్తి సంక్రమిస్తుందేమో కానీ మిగిలిన విమోచన ఎవరంతటికి వారు దేవుని సన్నిధిలో సంపాదించుకోవలసినది కదా. ఈ సంగతి మీరు ఆలోచించండి అని వారిని హెచ్చరించాడు. దేవుని ప్రజలారా, ఇది మనం కూడా ఆలోచన చేయటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. అనవసరమైన అపోహల మధ్యలో ఫలానా వాళ్ళు మా బంధువులండి, ఫలానా వాళ్ళ ద్వారా మేము విమోచింపబడ్డామండి, ఇవన్నీ మంచిదే, కానీ వ్యక్తిగతమైన భక్తి జీవితం లేనప్పుడు మన ఇళ్లలో గొప్పవాళ్ళున్నా, గొప్ప ప్రార్థనాపరులున్నా, గొప్ప మేధావులున్నా, మన పితరులు గొప్పగా దేవుని సేవలు చేసినప్పటికీ ఆ సేవలు వారికి సంబంధించినవి. వారి ప్రభావము మన మీద ఎంతో కొంత ఉండొచ్చు, కానీ పాపక్షమాపణ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికి వారే దేవుని సన్నిధిలో మార్పు చెందాలి. ఎవరో ప్రార్థన చేస్తే జరిగేది కాదు. ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు మార్పు రావటానికి కొంత ఉపయోగము ఉండొచ్చు, కానీ అంతర్లీనంగా జరగవలసినది ఎవరికి వారే జరిగించాలి కదా. అలాంటిదేమీ లేకుండాను అనవసరమైన అపోహలలో మనం కొనసాగనక్కర్లేదు. కొంతమందికి ఉన్న సమస్య ఏమిటంటే, ప్రార్థనా మందిరానికి ఎందుకు వస్తారంటే భౌతికంగా ఏదో శుభం జరుగుతుంది, నేను మారు మనసు పొందటం, దేవునికి అంకితం అవ్వటం, ఒక విశ్వాసిగా బ్రతకటం, ఇవన్నీ నాకు అనవసరం అండి. నాకున్న ఈ జబ్బు తగ్గాలి, నా కుటుంబ సమస్యలు పోవాలి, అందుకని నేను ప్రార్థనా మందిరానికి వచ్చాను, అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదనే భావనలో కొంతమంది ఉంటారు. ఆరంభంలో వారికి తెలియనందున ఇలా ఆలోచించారేమో, దానిని మనం కొంతవరకు పరిశీలించవచ్చు. కానీ భౌతిక స్వస్థతలు పొందుకున్న తర్వాత ఆధ్యాత్మికంగా కూడా క్రమపరచబడవలసిన సంగతిని వారును ఆలోచన చేయాలి. ఎంతసేపు మనకున్న ఇబ్బందులను తొలగించుకోవటానికి, ఆర్థిక బాధలలో నుంచి బయటపడటానికి, మనం అనుకున్న శుభాలు మన కుటుంబాలలో జరగటానికి వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేయండి అని చెప్పటం సులభమే, ప్రార్థన చేస్తారు. కానీ మన సంగతి ఏమిటి? మనం పథ్యం చేయకుండా మన జబ్బు తగ్గదు కదా. మన రోగానికి ఇతరులు పథ్యం అన్నిసార్లు చేయలేరు కదా. మనకు ఆకలిగా ఉన్నది కదా అని ఇతరులు భోజనం చేస్తే మన ఆకలి తీరదు కదా. కొన్నిసార్లు బయట నుండి కొంతవరకు సహాయం చేస్తారు, కానీ మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. మేము అబ్రహాము సంతానము, మేమేం చేసినా సరిపోతుంది, మా సంఘం గొప్పది, మాది తల్లి సంఘం, మాదే గొప్ప సంఘం, మాదే గొప్ప ఉపదేశం, ఇవన్నీ మంచివే. ఎవరికి వారు ఇలా అనుకుంటారు కదా. కొంతమంది వాళ్ళ సంఘం వాళ్ళకు గొప్ప, ఇంకొకళ్ళ సంఘం ఇంకొకళ్ళకు గొప్ప, ఏముంది దానికి? అలా అనుకోవటం ఏదో తాత్కాలికంగా కొంత ప్రయోజనాన్ని కలిగిస్తుందేమో, కానీ ఆధ్యాత్మికంగా దేవునిలో మనం గొప్పగా ఉన్నామా?
యూదులు ఏ విధంగా అనుకునేవారు అంటే, అబ్రహాము మా పితరుడు గనుక అబ్రహాము నరకద్వారము దగ్గర కూర్చుని పొరపాటున ఎవరైనా యూదులు నరకానికి వెళ్ళవలసి వస్తే వారిని పరలోకానికి పంపిస్తాడు. అక్కడున్న పెద్దలతో మాట్లాడి పొరపాటున ఈ యూదుడు ఇక్కడికి వచ్చాడండి, ఇతడు నరకానికి వెళ్ళవలసిన వాడు కాదు, పరలోకానికి వెళ్ళవలసిన వాడు కనుక ఇతనిని అక్కడికి పంపించండి అని వారి తరపున మాట్లాడి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తాడనే కథనం ఒకటి ఉన్నది. ఇది అనవసరమైన కథనం కదా. అబ్రహాము వీళ్ళ కోసం అక్కడ కుర్చీలో కూర్చుని ఎవరైనా యూదులు వస్తున్నారా, దారి తప్పిన యూదులు వస్తున్నారా, మారు మనసు పొందని యూదులు వస్తున్నారా, దురభ్యాసాలలో బ్రతికి అర్ధాంతరంగా చనిపోయిన యూదుడు ఎవడైనా ఇటు వస్తున్నాడా, వచ్చినప్పుడు వాడు ఎలా జీవించినప్పటికీ పర్వాలేదు, ఇతనిని పరలోకానికి పంపించండి అని అర్థం లేనటువంటి అభ్యర్థనను జరిగించే స్థితిలో అబ్రహాము ఉన్నాడని మనం భావించాలా? ఆయన నీతికి, నిజాయితీకి, ధర్మానికి కట్టుబడినటువంటి మనిషి ఇలాంటి పనికిమాలిన సంగతులను ఎందుకు ప్రోత్సహిస్తాడు? కానీ వాళ్ళు అలా నమ్ముతారన్నమాట. మా పితరుడు అబ్రహాం అండి, దావీదు మా పితరుడు అండి, ఆ పేర్లు చెప్పుకుని మేము బతికేస్తామండి అనే భావన. ఆ సంగతిని బాప్తిస్మం ఇచ్చే యోహాను గుర్తించి చెప్పినటువంటి మాట, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. మీరు మార్పు చెందాము అనటానికి గుర్తుగా మీ జీవితంలో కొన్ని సూచనలు చూపించండి. ఎంతసేపు మేము మారు మనసు పొందాం, మేము సంఘానికి వెళ్తున్నాం అంటారు కొంతమంది. వెళ్తున్నారు, అసలు వాళ్ళ ధోరణి కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఆశలు కానీ, వాళ్ళ అలవాట్లు కానీ ఏదీ మారలేదు. మేము మారు మనసు పొందామండి, పలానా వాళ్ళు బాప్తిసం ఇచ్చారండి, పలానా సంఘంలో సభ్యులుగా ఉన్నామండి. మంచిదే అదంతాను, మరి దానికి సంబంధించిన జీవన విధానం ఏది? చూసిన వాళ్ళు ఎవరు అలా అనుకోవట్లేదు, మనమే అనుకుంటున్నామా? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భక్తి చేస్తే కుదరదు అంటున్నాడు ఇక్కడ. ఆ తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకొనుచున్నారు. అబ్రహాము మీకు తండ్రి అనే మాట నిజం, అబ్రహాము సంతానమని మీరు భావిస్తున్నారు, అది కూడా కొంతవరకు నిజమే. కానీ మీరు మార్పు చెందకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే అబ్రహాము పిల్లలుగా పరిగణించబడినందున మీరు దేవుని సన్నిధిలో ఏ విధమైన దీవెనను పొందుకోలేరు అనే సంగతిని స్పష్టం చేస్తున్నాడు. ఇది ప్రధానమైన అంశం. ఈ ఆలోచనను అలాంటి భక్తి చేసేవారు ఆలోచన చేస్తే ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది కదా. యెహెజ్కేలు పుస్తకం 18వ అధ్యాయము 27వ వచనములో భక్తుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడో చూద్దాం. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి దుష్టత్వమును విడిచిపెట్టడమే కాదు, నీతిని న్యాయాన్ని అనుసరించినప్పుడు అతడు సంరక్షించబడతాడు. మానివేయవలసిన వాటిని మానివేయటం ఎంత గొప్ప సంగతో, చేయవలసిన వాటిని చేయటం కూడా అంతకంటే గొప్ప సంగతిని గుర్తించాలి. నేను క్రైస్తవ సంఘానికి వస్తున్నానండి, గుర్తొచ్చినప్పుడు వస్తున్నానండి, ఖాళీ దొరికినప్పుడు వస్తున్నానండి, ఏ పని లేనప్పుడు వస్తున్నానండి, కొంతమంది చెప్పే మాట అది సరైన క్రమం కాదు. ఏదైనా తీవ్రమైన అనారోగ్యము, రాలేని పరిస్థితులు, దూరాభారం ఇలాంటివి ఉన్నప్పుడు దేవునికి కూడా తెలుసు కనుక వాటి విషయంలో పెద్ద ఇబ్బంది లేదు. కానీ రాగలిగిన అవకాశం ఉన్నప్పటికీ, వాహనాలు ఉన్నప్పటికీ, అందుబాటులో వారు ఉన్నప్పటికీ రాకుండాను నేను ప్రత్యక్ష ప్రసారం చూస్తాను, నాకు వెళ్ళాలని నాకు అనిపించటం లేదు అనే రీతిలో విచిత్రంగా దేవుని సన్నిధిని అనుసరించటం ఏ విధంగానూ మంచిది కాదు. దుష్టుడు తన దుష్టత్వములో నుంచి బయటపడాలి. తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించాలి. అంటే మానివేయవలసిన వాటిని మానివేయటం ఎంత ప్రాముఖ్యమో, చేయవలసిన వాటిని చేయటం అంతకంటే ప్రాముఖ్యం. అంతకుముందు నేను తాగేవాడిని, అంతకుముందు నేను తిరిగేవాడిని, అంతకుముందు ఫలానా అని సాక్ష్యం చెప్పటం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇప్పుడు ప్రభువును నమ్ముకున్న తర్వాత చేయవలసిన వాటిని చెయ్యాలనే స్పృహ చాలామందికి లేదు. గతంలో జరిగిన అత్యంత దుర్మార్గమైన సంగతులను గంటసేపు, గంటన్నరసేపు, 2 గంటల సేపు చక్కగా వివరించి చెబుతారు కొంతమంది. ఆ మాటలు వినటానికి మనందరం ఇష్టపడతాం, ఎందుకంటే వాస్తవాలు కనుక. మంచిది, సంతోషం. మరి
అంతసేపు ప్రభువుని నమ్ముకోకముందు జరిగిన సంగతులను వివరించి చెప్పిన తరువాత ప్రభువును నమ్ముకున్నాక ఏం చేస్తున్నారు, దేవుని కొరకు ఏం చేస్తున్నారు? అనవసరమైన వాటికి సొమ్ములు ఖర్చు పెట్టారు, అనవసరమైన వాటికి సామర్థ్యాన్ని ఖర్చు పెట్టారు, అనవసరమైన వాటికి సమయాన్ని ఒకప్పుడు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అవసరమైన వాటికి మన సొమ్ములను, సామర్థ్యమును, మన సమయమును ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ సంగతి చెప్పినప్పుడు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది కదా. నేను ఎంతగా దిగజారిపోయానో అనే సంగతుల కంటే దిగజారిన నన్ను దేవుడు విమోచించి ఈ విధంగా నిలిపాడు, ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తున్నానని చెప్పేది సంపూర్ణమైన సాక్ష్యం అవుతుందిగా. దైవ విరుద్ధమైన సంగతులను విస్మరించటం ఎంత ప్రాముఖ్యమో, దురభ్యాసాలను వదిలిపెట్టడం ఎంత ప్రాముఖ్యమో, సదభ్యాసాలను స్వీకరించడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. జరుగుతూ ఉన్న ఇబ్బంది ఏమిటంటే విడిచిపెట్టవలసిన వాటిని, అదే భౌతికంగా కనబడే కొన్ని దురభ్యాసాలను విడిచిపెట్టిన మాట నిజంగాని చేపట్టవలసిన వాటిని చేపట్టకుండా నిద్రాణమైన స్థితిలో చాలామంది సంఘములలో కొనసాగుతున్నారు. గుర్తొచ్చినప్పుడు సంఘానికి రావటం, వెళ్ళిపోవటం తప్ప సంఘానికి ఉన్న అవసరతలు ఏమిటి, దైవదాసుడు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, మనం ఎవరితోనైనా మాట్లాడితే బాగుంటుందా, కాసేపు వారిని పరామర్శించి వద్దాము అనే భావన లేదు కదా. ఎంతసేపు మమ్మల్ని పలకరించలేదు, మా ఇంటికి రాలేదు, మాకు ఫోన్ చేయలేదు, మేము కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదని ఆవేదనను వ్యక్తం చేస్తారు. ఆవేదన వ్యక్తం చేయటానికి ఒక కారణం ఉండొచ్చు, కానీ ఆ సంగతి దైవదాసునికి తెలియనందున ఆయన పరామర్శించలేదు. దానిని అర్థం చేసుకోకుండాను ఏకపక్షంగా కొంతమంది మాట్లాడతారు. ఆ దైవదాసునికి కూడా అనారోగ్యం వచ్చిందిగా, ఆ దైవదాసునికి కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి కదా, ఆ దైవదాసునికి కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి చదువులు ఉన్నాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇత్యాది కార్యక్రమాలు జరిగించాల్సి వచ్చినప్పుడు సంఘముగా ఉన్న మనం కూడా పరిశీలన చేయాలి కదా, మందిరాన్ని మనం నిర్మించుకోవాలి కదా, మందిరానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా, ఆ తర్వాత మనందరం కలిసి దేవుని మందిరాన్ని మనమే కట్టుకోవాలనే భావనను కూడా కనపరచాలి కదా. అలాంటి వాటిని ఏమీ ఆలోచించకుండాను నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ప్రభువును నమ్ముకున్నాను, ప్రభువును నమ్ముకున్న తర్వాత దీవెనలు పొందుకున్నాము, ఆరోగ్యాన్ని పొందుకున్నాము, భౌతికంగా దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఇప్పుడు దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఒకప్పుడు ప్రభువును నమ్ముకోకముందు పరుల కొరకు అనవసరంగా సమయమును, సామర్థ్యమును, సొమ్ములు ఖర్చు పెట్టినప్పుడు అవసరమైన దేవుని సేవ కొరకు మనం ఎంతగా ప్రయాసపడుతున్నాం? విసర్జింపవలసిన వాటిని విసర్జించటం ఎంత ప్రాముఖ్యమో, చేపట్టవలసిన వాటిని చేపట్టడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. దురభ్యాసాలను వదిలిపెట్టడం ఎంత ప్రాముఖ్యమో సదభ్యాసాలను అనుసరించటం అంతే ప్రాముఖ్యం. అదే సంగతిని యెహెజ్కేలు భక్తుడు చెబుతున్నాడు. ఏమిటంటే, మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను అనుసరించినప్పుడు వారి ప్రాణములు రక్షించబడతాయి. ఈ సంగతిని మనం గుర్తించాలి. నేను చెప్పిన భావాన్ని మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను. అందరూ అలా ఉన్నారని కాదు, చాలామంది దేవుని సేవలో సహకరిస్తున్నారు, దైవ సేవకునికి ఎంతో అండదండలనిస్తూ వారితో ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది అది మా పని కాదండి, మాకు సంబంధం లేదండి, ఆదివారం వెళతాము వస్తాము అంతేగాని ఇవన్నీ మేమెక్కడ చేస్తామండి, మాకు సంబంధం ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలండి. అది నిజమే, సంఘం అనేది దైవ సేవకునికి మాత్రమే సంబంధించినది కాదు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కలిసి దేవుని పనిని జరిగింపవలసిన అవసరత ఉన్నది. ఒకవేళ వయస్సు రీత్యా అనారోగ్యాలు ఇవన్నీ వచ్చినందున, దూరముగా ఉన్నందున, ప్రతిసారి వచ్చి వెళ్ళటం భారమైనందున కొంత మినహాయింపు ఉండొచ్చేమో కానీ మిగిలిన వారు ఆ విధంగా భావించకుండా త్యాగసహితమైన పద్ధతిలో ముందుకు సాగాలి. అందుకనే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి, మీకు తోచినట్లుగా భక్తి చెయ్యమాకండి అని చెప్పి వారిని అద్భుతంగా హెచ్చరించాడు. అనేక మంది బాప్తిస్మము పొంది దేవుని సంఘములో చేర్చబడ్డారు. మనమును మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిస్తూ అనేక మందిని ప్రభు దగ్గరకు ఆకర్షిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.